వ్యవసాయం అంటేనే కాలంతో ముడిపడింది. అదను మించిపోతుందనే ఆలోచనలో హడావుడిగా పంట వ్యర్థాలను తగలబెడితే అది పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతుంది. గాలిలో కాలుష్యంతో పాటు ఇతరత్రా వాతావరణ మార్పులు సంభవించి తిరిగి వ్యవసాయంపైనే తీవ్ర ప్రభావం పడుతుంది. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కుళ్ళేలాగా చేసుకుంటే భూమికి బలాన్నిచ్చిన వారమవుతాం కదా. మరి వరి ప్రత్తి పంట వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ఇప్పుడు చాలామంది రైతు సోదరులు వరి కోతలు చేసి వరి కోతల తర్వాత చాలా మట్టుకు మళ్ళీ వరినే సాగు చేసే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైతే వరి తర్వాత వరి సాగు చేస్తారో అక్కడ వరి మాగాన్ లోపల మళ్ళీ వరి సాగు చేసినప్పుడు చాలామంది రైతులు వరిని తగలబెడతా ఉంటారు. అట్లా తగలబెట్టడం కరెక్ట్ కాదు. రైతులకి ఏంటంటే సమయం తక్కువ ఉంటుంది. వానాకాలం వరి కోసిన తర్వాత యాసంగి నాటు పెట్టడం లోపల అది మురుగుతుందో మురగదో అనే అనుమానంతో, ప్లస్ దాన్ని ట్రాక్టర్తో దున్నినప్పుడు ట్రాక్టర్ కేజ్ వీల్స్కి రోటవేటర్కి తగులుతుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని దాంతో చాలామంది తగలబెట్టి దున్నేస్తూ ఉంటారు. కానీ అది మంచిది కాదు, నేల ఆరోగ్యానికి మంచిది కాదు, వాతావరణానికి మంచిది కాదు, ముఖ్యంగా నేలకు మంచిది కాదు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగలబెట్టకుండా తిరిగి దాని నేల లోపలే కలియ దున్నేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. దున్నినటువంటి వరిగడ్డికి ఒకసారి నీళ్లు పెట్టి కొంచెం పైన రోటవేటర్తో కానీ కల్టివేటర్తో కానీ దున్ని ఎకరానికి ఒక 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక 15 రోజుల పాటు దాన్ని అలానే వదిలేస్తే దాదాపు చాలా వరకు చీకిపోతుంది, దాన్ని బాగా కుళ్ళిపోతుంది. అది తర్వాత మనం సాలిర్వాలు దున్నుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దుక్కిలో వేసినాం కాబట్టి. ఇట్లా చేయడం చేత ఏంటంటే భాస్వరం అంతా కూడా మంచి అందుబాటులోకి వస్తుంది. యాసంగి పెట్టే పంట కూడా ఈ చలి ప్రభావానికి గురి కాకుండా ఉండి, జింకు ధాతు లోపాలు ఇట్లాంటివి లేకుండా ఉండి క్రాప్ మంచి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో గడ్డి అంతా కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం కాబట్టి మీరు పొటాష్ ఎరువును కూడా చాలా వరకు తగ్గించి వాడుకోవచ్చు. యాసంగి లోపల సగం పొటాష్ తగ్గించినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే చాలా 1.7% ఉంటుంది పొటాష్ మీకు వరిగడ్డి లోపల. సో కొంతమేరకు యూరియాని తగ్గించవచ్చు, కొంతమేరకు ఫాస్ఫరస్ కూడా తగ్గించవచ్చు. సో కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో వరిని తగలబెట్టకుండా మీరు ఎట్లయితే నార పోసుకుంటారో సైమల్టేనియస్గా ఒకవైపు నార పోసుకోవాలి, ఒకవైపు వెంటనే దున్ని దానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఎందుకంటే 15 రోజులు టైం పడుతుంది మనకు కుల్లడానికి. సో కాబట్టి ఈ నారు పెరిగే లోపల ఆ కుళ్ళే కార్యక్రమం ఉంటుంది, తర్వాత దున్ని నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. హెవీ మెషినరీ అంటే మామూలుగా కేజ్ వీల్స్ ఇట్లాంటి వీలైనంత వరకు తగ్గించాలి. దానికి ప్రత్యామ్నాయంగా రోటోవేటర్స్ అంటే ఒకసారి కల్టివేటర్ వేసి తర్వాత రోటోవేటర్నే వాడుకుంటే మంచిది. కేజ్ వీల్స్ ఇట్లాంటి వేయడం చేస్తే ఏమవుతుందంటే భూమి లోపల బాగా ఒక బండబారిపోయినట్టు అయిపోయి సెలినిటీ చౌడు బాగా వస్తుంది. సో కాబట్టి మనం పొలాలను వీలైనంత వరకు రోటోవేటర్తో దున్నడం అలవాటు చేసుకుంటే మంచిది. అది కూడా తక్కువ బరువు ఉన్నటువంటి ట్రాక్టర్తో దున్నడం వల్ల మంచిది. ఇంకా అదేవిధంగా పత్తి కూడా చాలా ప్రాంతాల లోపల పత్తి కూడా తీసేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తగలబెడతారు. దాన్ని కూడా తగలబెట్టద్దు. కొంచెం ఎర్రచలక నేలలో అయితే కొంచెం ఎండినా కూడా దాన్ని మనం రోటోవేటర్తో నేలలో కళ్ళెదునొచ్చు. ఒకవేళ నల్లరేగడి నేలలో అయితే కొంచెం పదును ఉన్నా కూడా, లేకపోతే చెట్లు కొంచెం ఎండిపోకున్నా కూడా వాటిని కొంచెం నేల లోపల కళ్ళెదునడం కొంచెం కష్టమవుతుంది. దానికి ష్రెడ్డర్ లాంటివి కానీ, లేకపోతే ఈవెన్ రోటోవేటర్ కూడా అంటే కొంచెం మనకి ఇప్పుడు రైతులు వరి మీద ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వెంటనే మనం పత్తి తీసేసి వేరే క్రాప్ వేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే మొక్కజొన్న వేసే వాళ్ళే ఎంబడి చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పత్తిని నేల లోపల కళ్ళెదునేటువంటి అవకాశమే చూడాలి రైతులు. అంటే కొంచెం కుళ్ళిపోకుండా కూడా కట్టెల లోపల ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఏం ప్రాబ్లం ఉండదు మనకి. తర్వాత మనకు దున్నంటే అడ్డం వస్తుందని, చెదలు వస్తుందని ఇట్లాంటివి ఉంటాయి. జనరల్గా అలాంటి సమస్యలు ఎర్రచిలక నేల లోపల చాలా అరుదుగానే వస్తాయి. అవి నల్లరేగడి భూములలో అలాంటి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి పత్తిని కూడా వీలైనంత వరకు దాన్ని తగలబెట్టకుండా నేల లోపల కళ్ళెదున్నటువంటి ఏర్పాటు చూసుకోవాలి. వెంటనే క్రాప్ వేయాలనుకుంటేనే కొంచెం కష్టం అవుతుంది. మనకు ఇంకొక నెల రోజులు టైం ఉంది అనుకున్నప్పుడు జనరల్గా ఇంతలో ఎండిపోతుంది. సో అప్పుడు దున్నడం కూడా కష్టం కాదు మనకు. వెంటనే అనుకున్నప్పుడే కొంచెం కష్టం. అది కూడా ఎర్ర చిలకలను అయితే మీరు అనుకున్నట్టు ఇంత చెదలు గిదలు ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చాం కానీ బట్ నల్లరేగడిన ఆ సమస్య కూడా ఉండదు మనకు. సో కాబట్టి ఏ రాపైనా సరే మీరు పంట వేసిన తర్వాత దాని అవశేషాలు తగలబెట్టకుండా నేల లోపల కళ్ళెదున్నే మార్గమే చూడాలి దానికి మనం. అది కొంచెం ఇబ్బంది అయినా, మీకు కొంచెం కష్టమైనా రైతులు ఆ దిశగానే ఆలోచించాలి. అంతేగాని దాన్ని తగలబెట్టడం అనేది ఎట్టి పరిస్థితులలో మంచిది కాదు అది.
సో కాబట్టి ఈ దిశ కూడా రైతులు ఆలోచించి ఆ పంట అవశేషాల లోపల నేలను కలెద్దుని, తద్వారా మన ఖర్చు ఎక్కువైందని అనుకుంటే దానికి సంబంధించి పొటాష్ కానీ ఇట్లాంటి ఎరువులను మనం కొంతమేర తగ్గించి చేసుకోవచ్చు మనం. ఈవెన్ కాటన్లో కూడా అసలు మనం కాటన్ పంట అవశేషాలను నేల లోపల కలెద్దునిన తర్వాత అసలు కంప్లీట్ పొటాష్ వేయకున్నా కూడా ఏం కాదు, మనకు అంత పెద్ద మొత్తం లోపల పొటాష్ నేలకు అందుతుంది అవశేషాల నుంచి. సో కాబట్టి మనకు అయ్యే ఖర్చు అందులోపల మనకు కలిసి వస్తుంది మనకు. సో కాబట్టి పంట అవశేషాలను ఎట్టి పట్ల కూడా తగలబెట్టకుండా చూసుకోవాలి మనం.